హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్వేతా వినయ్. ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు సికింద్రాబాద్లోని బొల్లారంలో గల రాష్ట్రపతి నిలయాన్ని చూపించబోతున్నాను. ఈ రాష్ట్రపతి నిలయంలో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఉద్యానోత్సవ్ జరుగుతుంది. సో అది చూడటానికి మేము ఒక 4 మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి వచ్చాము. నేను ఆల్రెడీ ఈ రాష్ట్రపతి నిలయాన్ని ఒకసారి చూశాను. 2017లో వచ్చాను. సో అప్పుడు ఇంతగా డెకరేషన్స్ అవి అనిపించలేదు. ఎందుకంటే ప్రతిసారి ఎప్పుడైతే రాష్ట్రపతి వచ్చి వెళ్తారో ఆ టైంలో డెకరేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆ తర్వాత ఒక 10 days మాత్రమే విజిటింగ్ అవర్స్ ఇచ్చేవారు. చూడటానికి అందరికీ అలో చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే త్రూఅవుట్ ద ఇయర్ చూడడానికి పర్మిషన్ ఇచ్చారు. అలాగే ప్రెజెంట్ ఉన్నటువంటి ఉద్యానోత్సవ్ చూడటానికి చాలా దూర ప్రాంతాల నుంచి బస్సెస్ వేసుకొని వస్తున్నారు. అలాగే స్కూల్ పిల్లల్ని తీసుకొని వచ్చి చూపిస్తున్నారు. సో ఏంటి ఉద్యానోత్సవ్ అని చూసేద్దామని మేము కూడా వచ్చామన్నమాట. మా అందరికీ ఇళ్ళకి చాలా దగ్గరగా ఉంటుంది. అందరికీ ఒక 2 kilometers లోపే ఉంటుందన్నమాట. ఈ సరౌండింగ్స్లోనే ఉంటాం కాబట్టి మళ్ళీ అందరం కలిసి వచ్చాము ఈ ఉద్యానోత్సవ్ యొక్క విశేషాలు ఏంటో చూద్దామనేసి. సో ఇక్కడ టికెట్స్ ఉందా లేదా, రేట్ ఏంటి, అవన్నీ విశేషాలు మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాను. ఫుడ్ అలో ఉందా లేదా అన్నిటినీ చెప్తానన్నమాట. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ఈ రాష్ట్రపతి నిలయం సికింద్రాబాద్ నుంచి కరీంనగర్కు వెళ్లే దారిలో, అంటే హైవేకి చాలా దగ్గరగా ఉంటుందండి. సికింద్రాబాద్ నుంచి అయితే 10 kilometers వరకు ఉంటుంది డిస్టెన్స్. అలాగే బొల్లారంలోని లోతుకుంట ప్రాంతానికైతే చాలా దగ్గరగా, అంటే జస్ట్ 1 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ కనిపిస్తున్న ప్లేస్ అంతా పార్కింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడే 2 wheelers కానీ మన 4 wheeler అలాగే బస్సెస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారనమాట చూడటానికి. సో అన్నిటినీ నేను కవర్ చేశాను చూడండి. ఇక్కడ 2 wheeler పార్కింగ్ ఉంది, అలాగే 4 wheelers. మనం పెద్ద పెద్ద బస్సెస్లో ఊరు నుండి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇక్కడ పార్కింగ్ అయితే ఫెసిలిటీ ఉంది. సో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అందరికీ పార్కింగ్ సౌకర్యం అయితే ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ పార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇలా వెళ్ళే దారిలోనే మనకు ఇక్కడ క్లాక్ రూమ్ అని ఒకటి ఫెసిలిటీ అరేంజ్ చేశారు. సో అక్కడే మనం టికెట్ తీసుకోవాలన్నమాట. ఎంట్రీకి ఎలాంటి ఫీ లేదండి. మీరు చూస్తున్నది వింటున్నది నిజమే. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఎంట్రన్స్ ఫీ లేదన్నమాట. టికెట్ ఫ్రీగానే తీసుకోవడం. కాకపోతే మనం ఈ టికెట్ ఎందుకు తీసుకోవాలంటే లోపలికి ఎంతమంది ఎంటర్ అవుతున్నారు, ఎంతమంది ఎగ్జిట్ అవుతున్నారో అనేటువంటి కౌంటింగ్ కోసం మాత్రమే ఇక్కడ మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్లాక్ రూమ్లోనే మనం ఇక్కడ టికెట్ తీసుకోవాలి. అక్కడ మనకు చూస్తున్నారు కదా, అక్కడ సిస్టమ్స్ అయితే అరేంజ్ చేసి ఉంచారు. సో మనకు ఎలాంటి డౌట్స్ లేకుండా వాళ్ళే క్లియర్గా మనకు టికెట్ తీసిస్తారు. ఒకవేళ మనం గ్రూప్ ఆఫ్ పీపుల్గా వెళ్తున్నాం అనుకోండి, సో ఒక్కరి నేమ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. సో మేము 4 members వెళ్ళాం కాబట్టి నా ఒక్కదాని పేరు అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని 4 membersకి టికెట్ ఇచ్చారు. సో అలా వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తారు టికెట్ తీసుకునే టైంలో. అండ్ అలాగే మనకి ఏదైనా లగేజ్, బ్యాగ్స్ అవన్నీ క్యారీ చేస్తున్న వాళ్ళమైతే అక్కడ మనం ఎక్స్ట్రా లగేజ్ని అక్కడ క్లాక్ రూమ్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ లోపలికి ఎలాంటి లగేజ్ని అలో చేయరు. జస్ట్ హ్యాండ్ బ్యాగ్స్, చిన్న చిన్న వ్యాలెట్స్ అలాంటివి మాత్రమే అలో చేస్తారు. ఇదంతా మీకు క్లియర్గా టికెట్ పైన ఉంటుంది. నేను మీకు టికెట్ ఫోటోని ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇక్కడ టికెట్ పైన క్లియర్గా మెన్షన్ చేశారు అలో చేసే ఐటమ్స్ ఏంటి అండ్ రెస్ట్రిక్టెడ్ ఐటమ్స్ ఏంటి అనేసి. అంబ్రెల్లా, మొబైల్ ఫోన్స్, వ్యాలెట్, పర్స్, హ్యాండ్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ అండ్ అలాగే చిన్న పిల్లలు ఉంటే మిల్క్ బాటిల్స్, ఇవన్నీ అలో చేస్తారు. అలాగే రెస్ట్రిక్టెడ్ ఐటమ్స్ వచ్చేసి ఈటబుల్స్, పాన్, గుట్కా, సిగరెట్, బ్యాక్ ప్యాక్, కెమెరా. అంటే ఇప్పుడు ప్రెజెంట్ కెమెరా ఎందుకు అలో చేస్తున్నారంటే కొంతమంది న్యూస్ ఛానల్స్ వాళ్ళు, యూట్యూబర్స్ ఇలా ఎవరైనా ఉంటే వాళ్ళ ఛానల్ నేమ్ అండ్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చి మెన్షన్ చేసి వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ ఉద్యానోత్సవ్ అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో వాళ్ళని అలో చేస్తున్నారు. అలాగే టికెట్ బ్యాక్ సైడ్ లో మనకు పాయింట్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అని ఉంటాయి. శీషం అని ఒక 225 years ఓల్డ్ ట్రీ ఉంటుంది. అలాగే ఇంకా అక్కడ హెర్బల్ గార్డెన్, బోన్సాయ్ గార్డెన్, మ్యూజికల్ ఫౌంటైన్, ఈస్ట్ లాన్, సెంట్రల్ లాన్, లాంగ్ గార్డెన్, సర్క్యులర్ గార్డెన్ అని ఇలా ఎలాంటి వెరైటీస్ అయితే లోపల ఉన్నాయో వాటన్నింటిని అక్కడ మెన్షన్ చేశారు. మనకు ఏంటంటే ఇది ఒక గైడెన్స్ లాగా యూజ్ అవుతుంది. ఏదైనా చూడండి మిస్ అయింది ఉంటుందా అనేది ఆ టికెట్ పైన చూసుకొని కూడా మనం చూసుకునే ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత ఇంకా ఇలా ముందుకు వెళ్ళినట్లయితే సెక్యూరిటీ స్టార్ట్ అయింది, చూస్తున్నారు కదా. దీనికన్నా బిఫోర్ నుండే సెక్యూరిటీ ఉంటుంది. సో రాష్ట్రపతి భవన్ అన్నప్పుడు ఆ మాత్రం సెక్యూరిటీ ఉంటుంది కదా. అండ్ ఇక్కడ ఫ్రీ ఎంట్రీ గురించి అండ్ టైమింగ్స్ అదంతా మెన్షన్ చేసి ఉంది. సో అది మీకు నేను క్లియర్గా చూపిస్తున్నాను. జనరల్గానే ఈ రోడ్లోకి ఎలాంటి ప్రైవేట్ వెహికల్స్ని అలో చేయరు, ఎందుకంటే ఇది కంప్లీట్గా ఆర్మీ క్యాంప్ కాబట్టి. అండ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఈ రాష్ట్రపతి భవన్కి వెళ్ళే వాళ్ళు మాత్రమే ఉంటారు. సో ఇక్కడ పిల్లలు బస్సులో వచ్చారు. సో వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు చూడండి.
ఇలా స్కూల్ పిల్లల్ని చాలా వరకు బస్సెస్లో పిక్నిక్ లాగాను చిన్న ట్రిప్ లాగాను తీసుకొచ్చి చూపిస్తున్నారు. సో వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది కాబట్టి అలాంటి వెహికల్స్కి మాత్రమే పర్మిషన్ ఇచ్చి అలో చేస్తున్నారనమాట. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. వెల్కమ్ టు ఉద్యాన్ ఉత్సవ్ అని రాసింది కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడే మనకు ఎంట్రీ దగ్గర టికెట్ మనం ఏదైతే తీసుకున్నామో అది చూపించాల్సి ఉంటుంది. ఇక్కడ మంచి టైట్ సెక్యూరిటీ ఉంటుందన్నమాట. ఈ ఎంట్రన్స్లోనే మన టికెట్ని స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు. అండ్ ఇక్కడే మన సెక్యూరిటీ చెకప్ కూడా జరుగుతుంది. సో మేము లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ మా బ్యాగ్స్ చూపించాము, అక్కడ మనం వీడియో తీయకూడదు కాబట్టి అక్కడ క్లోజ్ చేశాను. అండ్ వెల్కమ్ టు ఉద్యాన్ ఉత్సవ్. ఇక్కడ స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్లో ఈ రాష్ట్రపతి నిలయం యొక్క టోటల్ మ్యాప్ ఉంటుంది. దీన్ని ముందే ఫోటో తీసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు లోపల ఎక్కడైనా మనము అసలు తప్పిపోయే ఛాన్స్ ఏమి ఉండదు, ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఉంటుంది. బట్ ఇన్ కేస్ మనం ఇది వద్దు స్కిప్ చేయొచ్చు, ఈ ప్లేస్కి వెళ్దాం అదే వెళ్దాం అలాంటి చాయిసెస్ ఏమైనా ఉన్నప్పుడు ఆ మ్యాప్ అనేది మనకు యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా వేస్ ఉంటాయి, మనకు లెఫ్ట్ రైట్ అలా చాలా ఉంటాయి కాబట్టి అక్కడ అడిగినా కూడా చెప్తారు. బట్ ఇన్ కేస్ మనకు అది ఉందనుకోండి చాలా ఈజీ అవుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా చెట్లు ఉంటాయి. అసలు పచ్చదనాన్ని ఆస్వాదించే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ అంతా మనకు సపోటా తోట ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. చాలా పెద్ద పెద్ద విశాలమైన చెట్లు, పచ్చదనము, అసలు చూడటానికి మనం ఏదో వేరే కొత్త ప్లేస్కి వెళ్ళాము అని అనిపిస్తుంది. సిటీలో ఈ ట్రాఫిక్, పొల్యూషన్ వీటన్నింటినీ తప్పించుకొని ఇలాంటి అందమైన ప్రదేశానికి వచ్చినప్పుడు కాసేపైనా ప్రశాంతంగా గడిపామనే ఫీల్ అయితే కలుగుతుందన్నమాట. సో గ్రీనరీని ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇక్కడికి ఒక్కసారైనా వచ్చి వెళ్ళామనుకోండి, ఒక మంచి ప్లేస్ని విజిట్ చేసిన వాళ్ళం అవుతాము. ఇక్కడ ముందుకు వచ్చాక ఎంట్రన్స్లో రైట్ సైడ్లో ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ అట్రాక్టివ్ ప్లేస్ అండి ఇది. ఇక్కడైతే మనం ఇంకా వేరే కంట్రీకే వచ్చామేమో అన్న ఫీల్ వస్తుంది. ఎన్నో పూల మొక్కలు, ఎంత మంచి గార్డెన్ అంటే చాలా అందంగా నీట్గా ఆర్గనైజ్ చేసి ఉంచారు. అండ్ చాలా కలర్ఫుల్ మొక్కలు అనమాట. అసలు నిజంగా గార్డెన్ ఇష్టపడే వాళ్ళైతే కాసేపు ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. అండ్ అలాగే ఇప్పటి ట్రెండ్కి తగినట్టుగా అసలు ఇలాంటి మంచి మంచి ప్లేసెస్కి వచ్చామంటే ఫొటోస్ దిగకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి. అందుకని కాబోలు ఇక్కడ చూసారా, సెల్ఫీ బూత్స్ అన్ని అరేంజ్ చేశారు. మంచి 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 ఫొటోస్ కలెక్షన్ అయితే ఇక్కడ మనకు దొరుకుతుంది. సో ఇక్కడ రాష్ట్రపతి నిలయం అండ్ ఉద్యాన ఉత్సవ్ అని అక్కడ సెల్ఫీ పాయింట్ అయితే ఉంది. అక్కడ అందరూ ఫొటోస్ దిగుతూ చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. ఇక ఈ ప్లేస్కి రైట్ సైడ్లో దాని పక్కనే నాలెడ్జ్ గ్యాలరీ అని ఇక్కడ మన ప్రెజెంట్ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారి స్టాచ్యూ ఉంటుంది. అండ్ వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలు
అవన్నింటిని కూడా ఇక్కడ పొందుపరిచి ఉంచారు. ఇది ఒక చిన్న సైజ్ మ్యూజియం లాగా చెప్పుకోవచ్చు. నాలెడ్జ్ గ్యాలరీ అని, ఇది అస్సలు మిస్ అవ్వద్దు అండి. పిల్లలకు తప్పకుండా చూపించండి, ఎందుకంటే ఇది ఒక సైడ్ ప్లేస్లో ఉంది కాబట్టి చాలా వరకు మిస్ అయ్యి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మంచి వింటేజ్ లుక్లో చాలా చక్కగా అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ ఒక సైడ్లో కార్ అండ్ ఇంకొక సైడ్ బుల్లో కార్ట్ ఉంటుంది. పిల్లలు ఇలాంటివన్నింటిని చూసి ఎక్సైట్ ఫీల్ అవుతారు కదా. సో చిన్న సైజ్ మ్యూజియం లాగా బాగుందనమాట. అండ్ రాష్ట్రపతిని ఎవరు డైరెక్ట్గా చూడడానికి అంటే అందరికీ వీలు ఉండదు కాబట్టి ఇలా స్టాచ్యూ రూపంలో చూపించారు, ఇక్కడ అరేంజ్ చేసి ఉంచారు కాబట్టి పిల్లలకి చక్కగా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట. మేము చూసొచ్చాము అంటే ఇక్కడ ఇలా ఉంది అనేటువంటి మంచి మెమొరీ లాగా ఉంటుంది. ఇక అక్కడ నుంచి ముందుకు వచ్చాక చూస్తున్నారు కదా, స్కూల్ పిల్లలైతే మొత్తం లైన్గా ఎంత చక్కగా వెళ్తున్నారో. ఇలా చాలా మంది స్కూల్ వాళ్ళు ఇలా పిక్నిక్ లాగా తీసుకొస్తున్నారనమాట, పిల్లలకు కూడా గుర్తుంటుందనేసి. నిజానికి ఇంట్లో ఒక్కరిద్దరు పిల్లల్నే మనం చూడటానికి అంటే మేనేజ్ చేయడానికి ఎంతో కష్టపడుతుంటాం కదా. ఇలాంటి పిక్నిక్స్ టైంలో టీచర్స్ ఇది ఒక హార్డ్ వర్క్ అయితే నిజంగా మెచ్చుకోవాలండి. వాళ్ళందరినీ ఎటు పక్కకి వెళ్ళకుండా చూసుకోవడం ఇదంతా కూడా. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మనం దీనిలోకి తర్వాత లాస్ట్లో వెళ్దాము. అండ్ దాని తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే అక్కడ ఏంటంటే అన్ని చేనేత స్టాల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ అండ్ రైతులు పంటలు ఎలా పండిస్తామో అలాంటి చిన్న చిన్న స్టాల్స్ అయితే పెట్టి ఉంచారు. సో ఇది పిల్లలకు మాత్రం చాలా యూజ్ అవుతుంది. ఆర్గానిక్ వేలో పంటలు ఎలా పండిస్తారో, పెస్టిసైడ్స్ కలపకుండా అవన్నింటిని గురించి ఒక మంచి అవగాహన వచ్చేలాగా వాళ్ళు టిప్స్ అవి చెప్తూ కూడా బాగుంది. సో ఇక్కడ కింద చూస్తున్నారు కదా ఎంత చక్కగా అరేంజ్ చేశారో. రైతుకు సాధికార సంస్థ అనేసి ఇక్కడ టైటిల్ ఇచ్చేసి మొత్తం ఇక్కడ పల్సెస్తో ఇక్కడ డెకరేట్ చేశారు, చిన్న సైజ్ రంగోలీ లాగా.
ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టాల్స్లో మొక్కలపై నర్సరీ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ మనకు విత్తనాలు అవైతే దొరుకుతాయి, అవి తీసుకోవచ్చు. సో పెస్టిసైడ్స్ లేకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేయాలి అనేటువంటి మంచి ఎక్స్ప్లెనేషన్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. చిన్న చిన్న ప్లాంట్స్ అవైతే అరేంజ్ చేశారో వాటిని కొన్నింటిని కొనుక్కోవచ్చు, కొన్నింటిని నాట్ ఫర్ సేల్ అని పెట్టారు, ఓన్లీ షో పర్పస్ మాత్రమే. అదిగో లేడీస్ అందరికీ నచ్చేటువంటి షాపింగ్కి అయితే వచ్చాము. ఇక్కడ ఏవైనా కూడా సేల్ లేదండి, అన్నింటిపైన నాట్ ఫర్ సేల్ అని పెట్టారు. ఓన్లీ ఇక్కడ శారీస్ అంటే ఇక్కత్ చేనేత శారీస్ ఏవైతే ఉంటాయో పోచంపల్లి శారీస్ అలాంటి వాటిని మాత్రం ఇక్కడ సేల్కి పెట్టారు. ఇలా షాపింగ్ చేసుకోవాలి, శారీస్ కొనుక్కోవాలనే వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి హ్యాపీగా షాపింగ్ చేసేయచ్చు. చూసారా లేడీస్ స్పెషాలిటీ ఏంటో, ఇక్కడ ఆగలేదు, కాసేపు మాత్రం ఇక్కడ ఆగి శారీస్ని చూసి, మేము ఆల్రెడీ పోచంపల్లి వెళ్ళి వచ్చాం కాబట్టి రేట్స్ ప్రైసెస్ వాటి అన్నింటిని గురించి మాకు తెలుసు కాబట్టి ఇక్కడ కనుక్కుందామని అడిగి తెలుసుకుంటున్నాం అనమాట. సో వాళ్ళు రీజనబుల్ ప్రైజే చెప్పారు, ఎలాంటి ఎక్కువ కాస్ట్ అలాంటి ఏం చెప్పకుండా చేనేత ఎక్కడైతే ఉంటుందో ఆ రేట్స్ ఎలా ఉంటాయో సేమ్ ప్రైజెసే చెప్పారనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ కొనుక్కోవచ్చు. అండ్ మిగతా ఎక్కడ చూసినా వీటన్నింటినీ పామ్ ట్రీస్ వాటి గురించి మనం చూడం కాబట్టి వాటన్నింటిని గురించి మనకు ఒక అవగాహన ఉంటుంది. ఇలా వస్తుంది ఆయిల్ అని మనం యూజ్ చేస్తాం, కానీ ఏ ఆయిల్ ఎలా వస్తుంది అనేది మనకు తెలియదు. అక్కడ నిలబడి మనము అడుగుతుంటే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు కూడా అన్నింటినీ. సో పిల్లలకు ఒక మంచి నాలెడ్జ్ అయితే ఉంటుంది ఈ షో ద్వారా. ఇక్కడ అరేంజ్ చేసినటువంటి ఈ ఎగ్జిబిషన్ షో మాత్రం మంచి యూస్ఫుల్ అని అయితే చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఇది మెయిన్ బిల్డింగ్ వైపు వెళ్ళేటువంటి ఎంట్రన్స్ అనమాట. సో చక్కగా పికాక్ డిజైన్తో చాలా చక్కగా అరేంజ్ చేశారు. సో టోటల్ ఫ్లోరల్ డిజైన్ అనమాట. ఎక్కడ కూడా ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వాడకుండా ఓన్లీ ఒరిజినల్ ఫ్లవర్స్ డెకరేషనే ఉంది ఎక్కడ చూసినా కూడా. సో చాలా బాగుందన్నమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ హస్బెండ్స్ అందరూ కూడా ఆర్మీ పర్సన్స్ అంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు అందరికీ, ఎందుకంటే ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి. సో మీ క్యాప్లు మీ స్పెక్స్ చాలా ఎంజాయ్గా ఉన్నారు మీరు. బ్యాచ్ అందరూ తిరిగేసారు, అయిపోయిందా? అంటే స్టార్ట్ చేసాం ఇప్పుడే. ఓకే, మేము ఆల్రెడీ వన్స్ చేసాం ఆల్రెడీ. సెకండ్ టైం మేము అందరం. ఓకే. సో ఈ ఉత్సవం జరుగుతుంది కదా, ఒకసారి మళ్ళీ చూద్దామని మేము నియర్ బై ఉంటాం, జస్ట్ 2 కిలోమీటర్స్ లోపే ఉంటాం రేడియస్ లో. ఓకే. సో ఒకసారి చూద్దాం, ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు కదా, మనం ఎందుకు ఎంజాయ్ చేయొద్దని మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాం అనమాట. ఓకే. అంటే జనరల్ గా మనకి ఇప్పుడు నార్మల్ పీపుల్ కి రాష్ట్రపతి భవన్లోకి ఎంట్రీ ఉండదు, కానీ ఇలాంటి ఏమన్నా అకేషన్స్ జరిగినప్పుడు మాత్రం ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఫొటోస్ దిగుతున్నారు, క్లైమేట్ ని బాగా ఆస్వాదిస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మాకు రావడం. ఓకే. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంట్లో చెప్పేసి వచ్చారా, చెప్పకుండా వచ్చారా? చెప్పేసి వచ్చాము. ఓకే. అంటే లైక్ పిల్లలకు కూడా మనకి ఎన్ని రకాల పువ్వులు ఉంటాయి, ఎన్ని రకాల మొక్కలు ఉంటాయి, అవన్నీ విషయాలు మన ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో వీటిలో మీకు బాగా ఏం నచ్చింది? లైక్ ఉత్సవాన్ని చూపిద్దాం వాళ్ళకు కూడా అని మా వీడియోస్ లో క్యాప్చర్ చేసుకుంటూ మేము కూడా కొంచెం ట్రెండీగా రెడీ చేయొచ్చాము. అంటే మీ క్యాప్లు కూడా చాలా ట్రెండీ లోపల కొన్నారా? లేదండి, మేము ఇంటి నుండే తెచ్చుకున్నాం. ఓకే. అండ్ ఇప్పుడు జనరల్గా మనం పిల్లలకి స్కూల్లో చదువుకునే పిల్లలకి రాష్ట్రపతి భవన్ గురించి కానీ లేదంటే ప్లాన్స్ గురించి కానీ అండ్ స్టాల్స్ గురించి కానీ చెప్పాలంటే లైవ్లో మనం చూపిస్తే చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చాలామంది టీచర్స్ స్టూడెంట్స్ ఇక్కడికి వస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో మీ పిల్లలు కూడా వచ్చారా వాళ్ళ స్కూల్ తరపున నుంచి? స్కూల్ తరపు నుంచి రాలేదు, మేము తీసుకొచ్చాము. ఓకే. ఎంజాయ్ చేశారు. ఓకే. అండ్ పిల్లలకి ఇది బాగా ఈ లైవ్ కాన్సెప్ట్ చూపించడం చాలా ఉపయోగపడుతుంది అంట. చాలా ఉపయోగపడుతుంది. ఓకే, మీరేమంటారు? చాలా ఉపయోగపడుతుందండి. రైతులు పండించే పంటల గురించి ఇప్పటి పిల్లలకు తెలియదు కదా, అక్కడ ఎగ్జిబిషన్లో చాలా రకాలు పెట్టారు. వాళ్ళకి రైతుల గురించి, ఫార్మర్స్ గురించి కూడా తెలుస్తుంది. చాలా ఉపయోగకరంగా ఉంది. అంటే ఫుడ్ స్టాల్స్ కూడా చూసారా లోపల? తెలంగాణ ఐటమ్స్ కానీ అంతా ఏం చూడలేదు, ఇప్పుడే చూసి వస్తున్నారు.
సో వీళ్ళు ఏమన్నారంటే ఇది ఒక టూరిజం స్పాట్ లాగా చాలా బాగుంటుంది, ఇప్పుడు జనరేషన్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఏదేమైనా ఆర్మీ వాళ్ళ డిసిప్లిన్ కానీ ఆర్మీ వాళ్ళ కల్చర్ కానీ మనం మాటలో చెప్పలేం. సో వెనకాల గ్యాంగ్ ఉన్నారు కదా, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇంకా లేట్ చేయకుండా వేరే గ్యాంగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇక ఈ విషయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మేము మంచిగా హ్యాపీగా నవ్వుతూ వస్తుంటే ఏమైనా మాట్లాడండి మా ఛానల్కి అనేసి ఒకరు వచ్చి మా ఇంటర్వ్యూ తీసుకున్నారనమాట చిన్నగా. సో ఆ క్లిప్పింగ్స్ని కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మధ్యలో ఉన్నదే రాష్ట్రపతి నిలయంలోని మెయిన్ బిల్డింగ్ అనమాట. ఇక్కడే ప్రతి సంవత్సరము రాష్ట్రపతి, మన ఇండియాకు ఎవరైతే రిప్రజెంటేటివ్ రాష్ట్రపతి ఉంటారో వాళ్ళు ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చి ఒక 10 to 15 days వింటర్ టైంలో ఇక్కడ శీతాకాల విడిదిలాగా ఈ బిల్డింగ్ని యూజ్ చేస్తారనమాట. లాస్ట్ టైం ఎప్పుడైతే మన రాష్ట్రపతి గారు ఇక్కడికి వచ్చి విజిట్ చేశారో అండ్ ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలన్నింటినీ మనందరికీ తెలిసే విధంగా ఇక్కడ ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి అందులో క్లియర్గా ఉందన్నమాట. సో మనం కాసేపు ఇక్కడ ఉండి చూడొచ్చు కూడా. వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఉంటారు, ఆ సమావేశాలు ఎలా జరుగుతాయి, అవన్నింటిని కూడా మన కళ్ళకు కట్టినట్టుగా కనిపించే విధంగా ఇలా స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి నిలయం ఢిల్లీతో పాటు హైదరాబాద్లోని బొల్లారం మరియు హిమాచల్ ప్రదేశ్ రాజధాని వంటి షిమ్లాలో కూడా ఉంటుంది. సో రాష్ట్రపతి ఒక ఓన్లీ ఉత్తరాదికే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాల్లోని స్థానిక ప్రజల సమస్యలను కూడా తెలుసుకోవడం కోసం, ఒక అవగాహన కోసమని దక్షిణాది రాష్ట్రాల వారి కోసం కూడా ఇలా హైదరాబాద్లో అలాగే మరొకటి షిమ్లాలో కూడా ఇలా శీతాకాల విడిది అనేటువంటి బిల్డింగ్స్ని ఏర్పాటు చేశారు. సో ప్రతి ఏటా రాష్ట్రపతి ఇక్కడికే వచ్చి ఉంటారనమాట. ఆ 10 to 15 days ఎప్పుడైతే ఉంటారో ఆ టైంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల బాగోగులను తెలుసుకుంటూ ఉంటారనమాట. సో ప్రతి రాష్ట్రపతి ఇక్కడికి కంపల్సరీ ఒక్కసారైనా వచ్చి విజిట్ చేస్తుంటారు. 10 to 15 days ఇక్కడ ఉంటారనమాట. సో మధ్యలో ఫోన్, వీడియో అన్నీ ఆఫ్ చేయాల్సి వచ్చింది. లోపల బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళాలి. ఈ కనిపిస్తున్న బిల్డింగ్లోనే ఉంటారు కాబట్టి సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి లోపలికి కెమెరాస్, మొబైల్స్, స్మార్ట్ వాచ్ అవేవి అలో చేయరు. సో అదంతా మేము చూసేసి వచ్చాం. వాళ్ళు కూర్చుండేటువంటి ఏరియా, డైనింగ్ ఏరియా అన్నింటిని మనకు చూపిస్తారనమాట. అది మనం చూసి రావచ్చు. అండ్ ఇక్కడ మనకు పక్కన కనిపిస్తున్నటువంటి ఈ స్టేజ్ దగ్గర చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయి. మన ఇండియాలోని ప్రతి స్టేట్ నుండి రిప్రజెంట్ చేస్తూ ప్రతి కల్చర్ని ఇక్కడ అందరికీ చూపిస్తున్నారనమాట. ఇది ఈవినింగ్ టైంలోనే స్టార్ట్ అవుతుంది షో అంతా. సో ఇప్పుడు మేము ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ఇక్కడ ప్లేస్ అంతా ఖాళీగా ఉంది. అండ్ అక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు మనకు రాష్ట్రపతి వచ్చినప్పుడు జరిగినటువంటి విజువల్స్ అన్నింటినీ ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు. ఈ ఉద్యానోత్సవ్ వచ్చేసి January 2 నుంచి January 13 వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి అప్పుడు మాత్రమే ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. మిగతా టైంలో ఇవన్నీ ఉండవు. సో ఎవరైనా చూడాలి వీటిని కూడా అనుకున్నప్పుడు ఈ 13th లోపే వచ్చేసేయండి, అప్పుడు వరకే మనకు ఉంటుంది కాబట్టి. సో మిగతా టైంలో మనకు రాష్ట్రపతి భవన్ని చూడొచ్చు. బట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే అప్పుడు ఉండవు, సింపుల్గా ఉంటుంది కాబట్టి అప్పటికి ఇప్పటికీ అనేది చాలా తేడా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు కనిపిస్తున్న ప్రోగ్రాం వచ్చేసి జై జవాన్ జై కిసాన్ అని ఎలాగైతే అంటామో, ఈ కిసాన్లందరూ అంటే లోకల్ ఫార్మర్స్ అందరినీ, మెయిన్ ఫార్మర్స్ అందరినీ పిలిచి అక్కడ అవగాహన సదస్సు అయితే ఏర్పాటు చేశారు. సో ఎలాంటి పెస్టిసైడ్స్ కలపకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అంటూ వాళ్ళకు ఒక అవగాహన అయితే కల్పిస్తున్నారు. సో ఇది కూడా చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ అనమాట ఇక్కడ. సో చాలామంది ఇక్కడ యువ శాస్త్రవేత్తలు అనుకోవచ్చు, ఫార్మర్స్ అనుకోవచ్చు, చాలా వరకు ఉన్నారు. మనం ఇలా విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ వెళ్ళి కూర్చొని వినొచ్చు అనమాట. సో ఇది కూడా చాలా యూస్ఫుల్ అనమాట ఇక్కడ. అదే అట్లనే అవుతుంది.
అంటే అన్నీ కూడా మోతాదుకు మించి వాడడం వల్ల మంచి జరుగుతుంది అని మనం అనుకున్నాం. కొంత అవగాహన రాహిత్యం అవ్వచ్చు, కొంతమంది రైతులు వేసినప్పుడు అది కొన్ని వంగడాలు దానికి రెస్పాన్సివ్ ఉంటాయి. చెప్పాను కదా ఇప్పుడు, అందుకే ఒకదానికి ఒకటి చెప్తారు, ఇగో ఇంత వేసుకుండి మనం కనుక వేసుకున్నట్లయితే కొంతవరకు మనకి ఏమవుతుంది అని అంటే నష్టం తగ్గుతుంది. సో ఇది ఒక క్రాప్ రొటేషన్, ఈ ఒక పద్ధతిని కూడా మనం ఫాలో అవ్వచ్చు. అలానే ఇంటర్ క్రాపింగ్ అంటారు. ఇదివరకు కూడా మనం వేసుకునే వాళ్ళు కదా అంతర్ పంటలు అనేసి మామిడి తోట పెట్టారనుకోండి, ఆ భూమి అంతా ఎందుకంటే కోస్టల్ ఏరియాస్ పంటలు తీసుకుంటే 10 మీటర్ల స్పేసింగ్ లో పెట్టేవాళ్ళు. అప్పుడు అది కాకటి వచ్చి రావడానికి 3-4 ఇయర్స్. ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ పార్క్ ఉంటుంది. ఇంత తిరిగినా కూడా పిల్లలకి అలసట అనేది ఉండదు కదా. ఇవన్నీ చూసి వచ్చిన తర్వాత ఇక్కడ చక్కగా రిలాక్స్ అయిపోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేయవచ్చు. చక్కగా గ్రీనరీలో పార్క్లో పిల్లలంతా ఆడుకుంటూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ దీని పక్కనే మేజ్ గార్డెన్ ఉంటుంది. ఈ మేజ్ గార్డెన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే చుట్టూ పజిల్ లాగా ఉండి మధ్యలో వాటర్ ఫౌంటైన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మ్యాప్ కూడా ఇచ్చారు. ఇది చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా ఒక మంచి కాలక్షేపం అని చెప్పుకోవచ్చు. ఎవరు ముందుగా వెళ్ళి వాటర్ పార్క్ అంటే మన వాటర్ ఫౌంటైన్ దగ్గరికి వెళ్తామో వాళ్ళే విన్ అయినట్టు అని పెద్దవాళ్ళని కూడా మంచి చక్కగా ఆడుకోవచ్చు అనమాట. సో ఇది వాకింగ్తో పాటు చక్కని కాలక్షేపం, సరదాగా కూడా ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఈ వాటర్ ఫౌంటైన్ని ఆన్ చేస్తారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉందండి. ఇంకా లోపలికి ఇలా వెళ్ళినట్లయితే మనకు మెడిసినల్ ప్లాంట్స్, ఆయుర్వేదిక్ ప్లాంట్స్, ఇంకా చాలా వరకు గార్డెన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇటువైపుకి రాక్ గార్డెన్, హెర్బల్ గార్డెన్, ఇక్కడ చాలా ఉన్నాయి. అన్ని డైరెక్షన్స్ని మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ చక్కని ఈవినింగ్ అంతా మనము అక్కడ స్పెండ్ చేయొచ్చు. ఈవినింగ్ అయితే లైట్స్ మాత్రం వేశారంటే ఆ లుక్కే ఇంకా చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ఒకసారి వచ్చి వెళ్ళండి. మనకు ఎన్నో గార్డెన్స్ చూసిన అనుభవం అయితే ఉంటుంది. ఇలాంటి గార్డెన్ వల్ల ఏంటంటే కొంచెం నాలెడ్జ్తో పాటు మంచి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుందన్నమాట. సో ఇక్కడ మాకు చాలా వరకు పికాక్స్ కూడా కనిపించాయి. సో మొత్తం న్యాచురల్ వెదర్లో ఎంతో చక్కగా ఎంజాయ్ చేసాం మేము కూడా. అండ్ ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయన్నమాట. సో వాటర్ ఫెసిలిటీ కానీ, వాష్రూమ్ ఫెసిలిటీ కానీ అన్నీ ఉన్నాయి. ఫుడ్ కూడా మనకు అవైలబుల్గా ఉంది, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి కాబట్టి సో ఎలాంటి ఇబ్బంది లేదు. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి పిల్లలు పెద్దలు అందరూ చక్కగా మంచి వాతావరణంలో గడిపి వెళ్ళొచ్చు అనమాట. ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ దగ్గర స్పెషాలిటీ ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రోగ్రామ్ చేస్తుంటారో వాళ్ళు ఓన్గా సాంగ్స్ పాడడం, ప్రతి ఒక్కరు సాంగ్స్ వాళ్ళే పాడుకోవడము, ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం వాళ్ళే చేసుకోవడం. మనకు లాంగ్వేజ్ తెలియదు కాబట్టి ఆ డాన్స్ ఏంటి అనేది మనకు తెలియకపోవచ్చు, కానీ ఆయా ప్రాంతాల ప్రజలు ప్రతి ఒక్కరు ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఉంటారు కాబట్టి వాళ్ళ స్టేట్కి సంబంధించినటువంటి డాన్స్ రాగానే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ డాన్స్ ఫామ్ అయితే నిజంగా చాలా డిఫరెంట్గా ఉంది. కర్రల పైన చేస్తూ వాళ్ళే పాడుకుంటున్నారు. వాళ్ళకి దమ్ము వస్తుంది అయినా కూడా చేస్తున్నారు. నిజంగా వాళ్ళ హార్డ్ వర్క్ని అయితే మెచ్చుకోవాల్సిందే.
ఈవినింగ్ వరకు ఉండి కొన్ని డాన్స్ ఫామ్స్ అయితే చూసి వచ్చేసాము. అండ్ దాని తర్వాత ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది కదా, సో చాలా వరకు ఫుడ్ అయితే అవైలబుల్ ఉంది. చాలా బాగుందన్నమాట ఇక్కడ కూడా ఆర్గనైజ్ అంతా. మేమందరం ఫుడ్ తినేసి వచ్చాం కాబట్టి ఇక్కడ ఏం ఫుడ్ తినలేదు, బట్ వేరే వాళ్ళను అడిగితే మాత్రం చెప్పారు అన్ని ఐటమ్స్ బాగున్నాయి. అండ్ పిల్లలకు ఇక్కడికి వచ్చాం కాబట్టి ఏదైనా తీసుకోవాలి అనేసి అందరం సమోసా అలా తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో దాని మధ్యలో గ్యాప్లో ఏంటంటే అందరం కాసేపు రిలాక్స్ అవుదాం అనేసి చక్కగా ఫ్రెండ్స్ అందరం కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతూ ఎంజాయ్ చేసాం.